అందరికీ నమస్తే అండి. మన తెలంగాణ స్టేట్లో స్వీయ గణన జనాభా లెక్కలకు సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలా చేసుకోవాలి మన మొబైల్లో అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇది మీరు మన ఆన్లైన్ ద్వారా చేయకున్నా అధికారులు మన ఇంటికి వచ్చి కూడా చేయగలుగుతారు. కాబట్టి అయ్యో నేను చేయలేదు అని ఏం బాధపడకండి. ఒకవేళ చేసిన వాళ్ళు కనుక వాళ్ళకు ఒక నెంబర్ అయితే వస్తుంది, అధికారులు మన ఇంటికి రాగానే ఆ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. రైట్, మన తెలంగాణ స్టేట్లో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఈ స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ జనాభా లెక్కలకు సంబంధించి మనం ఆన్లైన్లో పొందుపరిచే సమయం. మనకు అధికారులు కూడా మన ఇంటికి వచ్చే సమయం కూడా ఒకటి ఉంటుంది. అది మే 11 నుంచి వెళ్ళి జూన్ 9 లోపు మన ఇంటికి కూడా వస్తారు. అప్పుడు మనం ఈ ఆన్లైన్ ద్వారా పొందుపరిచినటువంటి ఆ నెంబర్ని కావచ్చు, లేకపోతే పొందుపరచని వాళ్ళు ఆన్లైన్లో పొందుపరచని వాళ్ళు వారు ఏదైతే ప్రశ్నలు అడుగుతారో వాటికి సమాధానం చెప్పినా సరిపోతుంది. మన వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. రండి, మరి ఆలస్యం లేకుండా మన మొబైల్లో ఈ జనాభా లెక్కలకు సంబంధించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ 33 ప్రశ్నలకు సంబంధించి మన సమాధానం ఎలా ఇవ్వాలి, ఇది ఇంగ్లీష్ భాషలో ఇవ్వచ్చు, ఇటు తెలుగు భాషలో ఇవ్వచ్చు. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి జనాభా లెక్కల్లో భాగంగా మొదటి దశకు సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించి ఎట్లా మనం 33 ప్రశ్నలకు సంబంధించి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సమాధానం ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియో మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మొబైల్ ఓపెన్ చేయండి. సేమ్ నాలాగే ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఉన్నాయి, లేకపోతే సిస్టమ్స్ ఓపెన్ చేయండి, యువర్ చాయిస్. మొబైల్లో అయితే కనుక ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ 3 చుక్కలు ఉన్నాయి కదా, 3 చుక్కలను టచ్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ అని కనబడుతుంది కదా, దీన్ని టిక్ పెట్టుకోండి. అందరికీ టిక్ ఉండదు, దీన్ని టిక్ పెట్టుకుంటే మనకు వ్యూ అనేది ఇట్లా కనబడుతుంది, స్క్రీన్ అనేది ఇట్లా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్, ఈ డెస్క్టాప్ సైడ్ టిక్ మార్క్ లేకుంటే ఏంటంటే వ్యూ అనేది ఇదిగోండి మీకు ఇట్లా కనబడుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా, సో మీ కన్వీనియంట్ ఎట్లా అయితే అట్లా, నా కన్వీనియంట్ అయితే ఇట్లా ఉంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. సో స్టేట్ మీద టచ్ చేస్తే మీ యొక్క స్టేట్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్స్ ఎంట్రీ చేయండి. కనబడుతున్నటువంటి క్యాప్స్ చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది, ఇలాగే ఎంట్రీ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ చేసిన, స్టేట్ సెలెక్షన్ చేసుకున్న, క్యాప్స్ ఎంట్రీ చేసిన, వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన. సో తప్పు ఎంట్రీ చేసినట్టు, కాబట్టి మీరు కూడా తప్పుగా ఎంటర్ చేయకండి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన ఈ విధంగా వెల్కమ్ అని చెప్తుంది. కింద ఓకే బటన్ ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసినాక ఇక్కడ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డర్, సో ఇంట్లో పెద్ద ఎవరు వారి యొక్క పేరుని అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రీ చేసేయండి పేరు. సో కుటుంబ పెద్ద పేరు ఎంట్రీ చేసినాక ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షన్ ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఈ 3 ఎంట్రీ చేసేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. 3 డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఓటీపీ అయితే రావడం అయితే జరిగింది. ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్, ఓకే మీద క్లిక్ చేసిన. ఇక ఓటీపీ వచ్చింది, దాన్ని ఓపెన్ చేద్దాం. సో 556716 556716 ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పైన సెలెక్ట్ లాంగ్వేజ్, మీ కన్వీనియంట్ లాంగ్వేజ్ అనేది సెలెక్షన్ చేసుకోండి ఇక్కడ. సో క్లిక్ చేస్తే నాకు క్లిక్ అయితే లేదు, ఆల్రెడీ నేను తెలుగు సెలెక్షన్ చేసుకున్నా. ఓకే, మీరు మీ కన్వీనియంట్ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసేయండి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనము మన యొక్క స్టేటు, జిల్లా, పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీ ఊరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ శోధన అనే దాని మీద క్లిక్ చేస్తే, అంటే ఫైండ్ మీద క్లిక్ చేస్తే మన యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అనేది కరెక్ట్గా పాయింట్అవుట్ చేసేయండి. సో ఇక్కడ ఈ విధంగా మీ యొక్క లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ స్థానాన్ని నిర్ధారించండి అని కనబడుతుంది. సో నిర్ధారించండి అని చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిన తదుపరి మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క అక్షాంశం, రేఖాంశం సంబంధించి మళ్ళీ ఒకసారి ఇక్కడ మీరు ఎంచుకున్న స్థానంలో కొనసాగించాలనుకుంటున్నారా అని అంటుంది. ఎస్ మీద అయితే క్లిక్ చేసిన. ఎందుకంటే నేను మా ఊళ్ళో నుంచి లేను, వేరే కాడ నేను రెంట్కుంటున్నా కాబట్టి ఎవరు ఎక్కడి నుంచైనా ఈ డీటెయిల్స్ అనేది సమర్పించవచ్చు. ఇది మొదటి దశ. రెండవ దశ కూడా ఇంకా ఉంటుంది, అది 2017 ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. అది అందులో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సి వస్తుంది.
నెక్స్ట్ పేజ్ అయితే మనకు ఈ విధంగా కొంచెం స్క్రోల్ అయ్యి ఇట్లా కనబడుతుంది. ఫస్ట్ మనకు చూడండి 6 రకాల స్టెప్స్లో ఫస్ట్ ఒక స్టెప్ అయితే కావడం అయితే జరిగింది. మనకి 6 స్టెప్లు అయితే ఉంటాయి. సో ఫస్ట్ గణన గృహ వివరాలు అని కనబడుతుంది. ఇక్కడ చూడండి గణన గృహం యొక్క నేల ప్రధానముగా దేనితో కట్టబడింది అని కనబడుతుంది. సో ఎట్లా నిర్మించారు అని క్లియర్గా ఉంటుంది. అంటే మట్టితోనా, లేకపోతే చెక్కతోనా, రాయితోనా, సిమెంట్తోనా, ఇంకేదైనాతోనా కట్టబడింది అని అంటది. సో ఇక్కడ ఇటుకతో కట్టబడింది కదా, అట్లా అన్నమాట. అండ్ గణన గృహం యొక్క గోడ ప్రధానంగా దేంతో కట్టబడింది. మళ్ళీ సో ఇక్కడ ఏంటిది, కాల్చిన మట్టి లేదా కాల్చిన ఇటుక అని ఉంది, కాంక్రీట్ ఉంది, కాల్చిన ఇటుక ఉన్నది. సో ఇక్కడ కాల్చిన ఇటుక, ఓకే, ఇటుకతోనే చాలామంది ఇప్పుడైతే ఉన్నాయి. సో మీరు ఎలా కట్టారు అనేది ఇక్కడ ఇచ్చిన వాళ్ళ క్వశ్చన్లకు వెళ్ళి మీరు ఆన్సర్ అనేది తీసుకోవాలి. ఓకే, సో గణన గృహం యొక్క పైకప్పు ప్రధానముగా దేనితో కట్టబడింది. సో మన ఇంటి గురించి ప్రెసిడెంట్ అయితే అడుగుతున్నారు. సో పైన స్లాబ్, మీరు అంటే స్లాబ్ ఉన్నదా, మీది గుణపెంకలా లేకపోతే రేకులా, ఏంటిది అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో కాంక్రీట్తో చేయబడిందా, పలకతోనా, రాయ, కాల్చిన ఇటుకన తయారపు, ఇంకా వేరేదా, ప్లాస్టికా, గడ్డితో, వెదురు బొంగల, దేంతో తయారు చేసింది. సో కాంక్రీట్ కాబట్టి కాంక్రీట్ మీద క్లిక్ చేసిన. ఈ గణన గృహ పరిస్థితి బాగుందా, లేకపోతే ఇక్కడ చూడండి నివసించదగినదా, శిథిలాస్థితిలో ఉన్నదా అని ఉంది. నివసించదగినది అని పెట్టేసి ఇక్కడ సేవ్ అండ్ తదుపరి అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మీకు వెనుకకి పోవాలంటే ఇక్కడ వెనుకకు అని ఉంది, అట్లా కూడా చేసుకోవచ్చు. రిసెట్ అంటే ఇవన్నీ ఎగిరిపోతాయి, యువర్ చాయిస్. రిసెట్ కూడా చేసుకోవచ్చు. అయ్యో నేను తప్పు పెట్టినా అంటే రిసెట్ కూడా చేసుకోవచ్చు. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వెళ్తున్నా. అండ్ మీరు ఖచ్చితంగా కొనసాగాలని అనుకుంటున్నారా, ముందుకి అంటే నెక్స్ట్ వెళ్ళాలి అని అనుకుంటున్నారా? ఎస్. సో నెక్స్ట్ ఈ పేజీకి అయితే రావడం అయితే జరిగింది. ఇందులో చూడండి కుటుంబానికి సంబంధించిన సమాచారం. ఇందులో ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తము సంఖ్య ఎంటర్ చేయండి. మొత్తము సంఖ్య వచ్చేసి మాది 4 కాబట్టి మొత్తం సంఖ్య అనేది ఎంటర్ చేయడం అయితే జరిగింది. తర్వాత కుటుంబ యజమాని పేరు ఆల్రెడీ అది ఫ్రీజ్ అవుతుంది. కుటుంబ యజమాని పేరు ఫస్టే కరెక్ట్గా ఎంటర్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే మాడిఫికేషన్ చేయడానికి లేదు. తర్వాత కుటుంబ యజమాని పేరు ఎంచుకున్న భాషలో, నేను తెలుగు ఎంచుకున్నా కాబట్టి కుటుంబ యజమాని పేరు అదే లాంగ్వేజ్లో అక్కడ రాయాలి, మనం రాసేసేయండి. తర్వాత కుటుంబ యజమాని లింగభేదం, పురుషుడా, స్త్రీయా, ట్రాన్స్జెండరా సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎస్సీయా లేకపోతే ఎస్టీయా లేకపోతే ఇతరముల క్యాస్ట్కి సంబంధించి అడుగుతున్నారు. సో మీరు ఏ క్యాస్ట్కి సంబంధించి వస్తారో ఆ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి. సో నేను ఇతరములు కాబట్టి నేను అది ఇతరములు అయితే సెలెక్షన్ చేసుకున్నా. తర్వాత ఈ ఇంటి యాజమాన్య స్థితి కాదు, యాజమాన్య స్థితి. ఓకే, ఈ ఇంటి యాజమాన్య స్థితి ఏంటిది? సొంతమా, ఇల్లు సొంతం ఉందా? ఎస్ అయితే ఎస్, దానికైతే దానికి పెట్టుకోండి, టిక్ మార్క్ చేయండి. లేదు, ఒక వేరే కాడ ఇల్లు ఉంటున్నారు, లేకపోతే సొంత ఇల్లు ఉంది, అద్దె ఇల్లు కానీ వేరే ప్రదేశంలో సొంత ఇల్లు ఉంది, అదా? లేదా అద్దె ఇల్లుకు ఉంటారు మరియు వేరే ఎక్కడ కూడా సొంత ఇల్లు లేదు, దాని కిందకి వస్తారా? ఇంకా ఏదేని కారణమా అనేది దేని కిందకి వస్తారు? యజమాన్య స్థితి ఏంటిది అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో నాకైతే నేను అద్దె ఇంట్లో ఉంటున్నా అండ్ వేరే ఎక్కడ కూడా నాకు సొంత ఇల్లు లేదు కాబట్టి నేను ఆ 3వ పాయింట్కి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఉండే నివాస గదుల సంఖ్య మాకైతే 2 ఉన్నాయి. తర్వాత ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య 1. ఓకే, ఇట్లా ఈ సెక్షన్కి సంబంధించి ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ తదుపరి మీద క్లిక్ చేయండి. మీకు ఏమైనా రీసెట్ కావాలంటే ఇవన్నీ ఎగిరిపోతే రీసెట్ మీద క్లిక్ చేస్తే, వెనుకకు వెళ్ళాలంటే వెనుక మీద క్లిక్ చేయండి. నేను తెలుగు భాష ఎంచుకున్నా కాబట్టి ఇవంతా కూడా తెలుగు కనబడుతుంది. మీరు ఇంగ్లీష్ ఎంచుకుంటే ఇంగ్లీష్ కనబడుతుంది. సేవ్ అండ్ తదుపరి మీద క్లిక్ చేసిన అండ్ మీరు ఖచ్చితంగా కొనసాగించాలనుకుంటున్నారా? ఎస్ మీద క్లిక్ చేసిన నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. ఇక్కడ కుటుంబంకు లభించుచున్న వసతులు అని అడుగుతున్నారు. కుటుంబానికి లభించుచున్న వసతులు. సో త్రాగునీటి ప్రధాన వనరు ఓకే, త్రాగునీటి ప్రధాన వనరుకు సంబంధించి ఇక్కడ అడుగుతుంది. శుద్ధి చేయబడిన కుళాయి నీరు, మళ్ళీ బావి, చేతి పంపు, గొట్టపు బావి, ఊట, నది, కాలువ, చెరువు, కొలను, ప్యాకేజ్డ్ బాటిల్ నీరు,
ఇతర సంబంధించిందా? ఓకే, సో ఎట్లా మీకు మంచినీళ్ళకు సంబంధించి తాగుతారు అనేది ఇక్కడ కనబడుతున్నటువంటి వాటిల్లో మీరు ఎట్లా మంచి వాటర్ రెగ్యులర్గా తాగే వాటర్ ఎట్లా మీకు అందుతాయని అడుగుతుంది. సో నేను కొనుకొచ్చుకునే వాటర్ కాబట్టి ఇక్కడ బాటిల్ నీరు ప్యాకేజ్డ్ సంబంధించింది అది పెట్టుకుంటున్నా. అవును, మంత్లీ మేము రీఛార్జ్ చేసుకుంటాము, దాంతోనే తీసుకొచ్చుకుంటాం, వాటర్ తాగుతాం కాబట్టి నేనైతే అది సెలెక్షన్ చేసుకుంటున్నా. సో మీకు సంబంధించి ఏది ఉన్నది ఆప్షన్ అనేది సెలెక్షన్ చేసుకోండి. సో తర్వాత పాయింట్ వచ్చేసి త్రాగునీటి వనరు లభ్యత. త్రాగునీటి వనరు లభ్యత 3 పాయింట్స్ ఉన్నాయి. ఆవరణ లోపట్నేనా ఉందా, ఆవరణ సమీపాన ఉందా, ఆవరణకు దూరంగా ఉందా. ఓకే, మీరు వాటర్ త్రాగునీరు వాటర్ ఉంటుంది కదా, ఆవరణ అంటే మీ ఇంటి లోపట్నే ఉందా, ఇంటి బయట నుంచి ఉందా కనెక్షను, లేకపోతే బయట దూరంకి వెళ్ళి ఎక్కడి నుంచో తెచ్చుకుంటారా అని ఉంది. సో నేనైతే ఆవరణకు దూరం ఉంది, సో 1 కిలోమీటర్ దూరం పోయి నేనైతే వాటర్ తీసుకొచ్చుకుంటాను కాబట్టి నేను అది పెట్టుకుంటున్నా. మీకు ఎట్లా ఉంది మీ ఫెసిలిటీ, మీ లభ్యత అనేది అది పెట్టుకోండి. తర్వాత వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు. ఓకే, వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు అంటే మన కరెంటుకు సంబంధించిన అనమాట. సో విద్యుత్ శక్తియా, కిరోసినా, సౌరశక్తియా, ఇంకేదైనా ఇట్లా ఇందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. సో మనకు విద్యుత్ శక్తే కాబట్టి విద్యుత్ శక్తే. ఓకే, మన కరెంటే కదా, విద్యుత్ శక్తి అంటే కరెంటు. ఓకే, అది సెలెక్షన్ చేసుకున్నా. తర్వాత మరుగుదొడ్డి వసతి అందుబాటు. ఓకే, సో మరుగుదొడ్డి వసతి అందుబాటు వచ్చేసి కలదు, లేదు. సో ఈ కుటుంబము వాడుకకు మాత్రమే, ఇతర కుటుంబములతో కలిసి వాడుటకు పబ్లిక్ మరుగుదొడ్డి. ఓకే, సో మీ సెల్ఫ్ కదా, సో మీకు మీరే వాడతారు కాబట్టి ఈ కుటుంబం వాడుకకు మాత్రమే, ఇతరులు ఎవరు కూడా వాడరు. ఓకే, సో కొందరికి ఏంటంటే కలిసి ఉండుట్లా వాళ్ళకే రెండు బాత్రూమ్లు కలిసి ఒకరికే ఉంటాయి కాబట్టి అట్లా అన్నమాట. మంచిగా ఇచ్చిండు అన్నట్టు ఈ ప్రశ్న, అంటే దేనికి సూటబుల్ అయితే దానికి అన్నమాట అట్లా. తర్వాత మరుగుదొడ్డి రకము. ఓకే, సో ఇప్పుడు మన టాయిలెట్కి సంబంధించింది అనేది చూస్తున్నాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మరుగుదొడ్డి రకం అనేది ఏదన్నా ఒక్కటికి మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే సెలెక్షన్ చేసుకున్నాం అనుకో పైన ఎగిరిపోతుంది, ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే పైన ఎగిరిపోతుంది. సో ఇక్కడ మరుగుదొడ్డి రకం అనేది హెడ్డింగ్స్ 1, 2, 3, 4, 5 రకాల సంబంధించిన ఉన్నాయి. ఏదైనా ఒక్క ఆప్షన్ మాత్రమే మనం పెట్టుకోవాలి. మరుగుదొడ్డి రకంలోకి వెళ్ళి ఏదైనా ఒక్క ఆప్షన్ మాత్రమే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో సెప్టిక్ ట్యాంక్ అని ఉంది మాకు. సో సెప్టిక్ ట్యాంక్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నాయి. సో వేరే ఇతరములు అయితే కనుక ఇతరములకు సంబంధించి మీరు సెలెక్షన్ చేసుకోండి. సో ఇది మరుగుదొడ్డి రకానికి సంబంధించి ఏదైనా ఒక్కటే ఈ మొత్తం ఆప్షన్లకు వెళ్ళి, సో దానికి సపరేట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మురుగునీటి పారుదల సౌకర్యం ఏమైనా ఉందా అని అంటున్నారు. ఇక్కడ మూసివేయు ఉన్న మురుగు పారుదల, పైకప్పు లేని మురుగు పారుదల వసతి లేదు అంటే మనకు డ్రైనేజ్ అన్నమాట అండి. ఓకే, మురుగునీటి పారుదల సౌకర్యం అంటే డ్రైనేజ్ అన్నట్టు. సో మీ ఇంటి ముందు డ్రైనేజ్ ఎట్లున్నది? ఓకే, పైకప్పు లేని డ్రైనేజా లేకపోతే పైకప్పు ఉన్న డ్రైనేజా, అసలు మీకు వసతి లేదా అని అడుగుతుంది. సో మూసి ఉన్న మురుగు పారుదల అని నేనైతే పెట్టిన. ఆవరణ లోపల స్నానం చేయుటకు ఉన్న వసతి. ఓకే, మీ ఇంటి లోపల స్నానం చేసేటకు వసతి ఉందా లేదా? స్నానాల గది, పైకప్పు లేని గది లేదు. సో ఎట్లా స్నానాల గది ఉన్నది. ఓకే, అట్లా అన్నమాట. తర్వాత వంటగది మరియు ఎల్పిజి పిఎన్జి గ్యాస్ కనెక్షన్ సౌకర్యము. సో ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒకటి మాత్రమే పెట్టాలి. ఇది ఒకటి పెడితే ఒకటి ఎగిరిపోతూ ఉంటుంది కాబట్టి వంటగది మరియు ఎల్పిజి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఇప్పుడు అడుగుతున్నారు. వంటగదిలో ఎల్పిజి లేకపోతే పిఎన్జి కనెక్షన్ ఉంది, కనెక్షన్ లేదు, ఇంటి లోపల వంట కానీ వంటగదిలో కాదు, ఆరు బయట ఇంటి బయట వంట. సో ఇట్లా రకరకాలుగా కొందరు విలేజ్ వాళ్ళు అయితే కొందరు పొయ్యిలు పెట్టుకుంటారు కదా, అట్లా అన్నమాట. సో మాకు గ్యాస్ కనెక్షన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ అయితే గ్యాస్ కనెక్షన్ ఉంది అని పెట్టిన. సో ఆరు బయట మీరు కట్టెల పొయ్యి పెట్టి అని అనుకుంటే కనుక వంట దానికి సంబంధించి సెలెక్షన్ అయితే చేసుకోవాలి. తర్వాత వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం. సో వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం ఏంటంటే వంట చెరుకు అయితే కాదు, గడ్డి చొప్ప, పిడకలు, బొగ్గు, కిరోసిన్, ఎల్పిజి, విద్యుత్ శక్తి, బయోగ్యాస్, సౌరశక్తి. సో ఎట్లా వాడతారు? నాకైతే ఎల్పిజి
ఎల్పిజి అండ్ పిఎన్జి అంటే గ్యాస్ కనెక్షన్ అయితే ఉంది కాబట్టి అది పెట్టిన. కొందరు ఏంటి పాత తరం పద్ధతిలో కిరోసిన్ ఆయిల్ ఇంకా వాడతారు, కొందరేమో పిడికలు లేకపోతే కట్టెలు పోయి అట్లా పెట్టుకుంటారు. ఓకే, కొందరు కట్టెలు అట్లా. సో దేనికి రిలేటెడ్గా మీరు యూజ్ చేస్తున్నారు మీ యొక్క వంట ఉపయోగించే ప్రధాన ఇంధనం అనేది చూజ్ చేసుకొని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ తదుపరి దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఖచ్చితంగా కొనసాగించాలనుకుంటున్నారా? ఎస్. సో ప్రతిదీ కూడా నేను మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యే రీతిలో మీకు చెప్తున్నానని అనుకుంటున్నా. తర్వాత ఐదో స్టెప్కి అయితే రావడం అయితే జరిగింది. ఐదో స్టెప్. సో కుటుంబం ఆస్తులు కలిగి ఉండి వారికి అందుబాటులో ఉంటే వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నప్పటికీ ఆస్తులు ఉన్నట్లుగానే పరిగణించాలి అని అంటున్నారు. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి. కుటుంబము ఆస్తులు కలిగి ఉండి వారికి అందుబాటులో ఉంటే వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నప్పటికీ ఆస్తులు ఉన్నట్లుగానే పరిగణించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదంతా కుటుంబం సంబంధించిన ఇంకా పర్సనల్. చూడండి ఇక్కడ జోక్ అంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి రేడియో లేదంటే ట్రాన్సిస్టర్ ఉందా మీకు? లేదు, నాకైతే లేదు. అప్పుడెప్పుడో పాతకాలం అంటే మొబైల్ అండ్ స్మార్ట్ ఫోన్లోనైతే వింటున్నారా అని అడుగుతుంది. లేదు. టెలివిజన్ అంటే టీవీ. సో టీవీ అనేది ఎట్లా ఉంది మీకు? దూరదర్శన్ వారి ఉచిత డిషా లేకపోతే ఇతర డిటిహెచ్లా కేబుల్ కనెక్షనా ఏముంది మీకు? అసలు మీకు టీవీ ఉందా లేదా అనేది ఇందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. సో నాకైతే కేబుల్ కనెక్షన్ ఉంది, టీవీ ఉంది, అందులో కేబుల్ కనెక్షన్ ఉంది. నాకు డిష్ టీవీ కానీ దూరదర్శన్ నుంచి వెళ్ళి ఇంకా వేరే ఉచిత డిష్ అయితే లేదు, కేబుల్ కనెక్షనే. ప్రతి నెల 330 రూపాయలు కట్టుడే. తర్వాత ఇంటర్నెట్ సదుపాయం ఉందా? సో ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం అంటే ల్యాప్టాప్ లేకపోతే కంప్యూటర్లో లేకపోతే మొబైల్ అండ్ స్మార్ట్ ఫోన్లో ఇంకా దేనిలోనైనా. సో ఎట్లా ఉంది మీకు? వైఫై ఉంటే వైఫై అని పెట్టుకోండి. అంటే ల్యాప్టాప్ కంప్యూటర్లో అయితే మనకు వైఫై కిందికి వస్తుంది. అండ్ మొబైల్లో ప్రతి ఒక్కరు రీఛార్జ్ చేస్తూ ఉంటారు కాబట్టి మొబైల్ స్మార్ట్ ఫోన్లో అని పెట్టుకోవాలి. తర్వాత ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్లో ఉన్నదా? లేదు. ఓకే. సో అందరికీ మొబైల్ ఉంటుంది కానీ కంప్యూటర్ ల్యాప్టాప్లో ఉండకపోవచ్చు. ఉన్న వాళ్ళైతే ఉన్నదని పెట్టుకోండి. తర్వాత టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్. సో ల్యాండ్లైన్ మాత్రమే ఉందా? మొబైల్ ఉందా? స్మార్ట్ ఫోనా? ఆ స్మార్ట్ ఫోనా లేకపోతే డబ్బా ఫోనా? రెండు ఉన్నాయా అనేది కూడా ఇక్కడి నుంచి మనకు అడుగుతుంది టెలిఫోన్కి సంబంధించి. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, కొందరికి డబ్బా ఫోన్లు ఉంటుంది. బేసిక్ మొబైల్ ఇక్కడ ఇతర బేసిక్ మొబైల్ అని కూడా ఉంది, అంటే కీప్యాడ్ మొబైల్. సో ఇట్లా నొక్కుతాం కదా బటన్స్, అది ఇతర బేసిక్ మొబైల్ అని ఉన్న వాళ్ళు అది పెట్టుకోండి. నేనైతే టచ్ ఫోనే కాబట్టి స్మార్ట్ ఫోన్ అని పెట్టుకున్నా. తర్వాత సైకిల్ మరియు స్కూటర్ లేదా మోటార్ సైకిల్ మొపెడ్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. సో సైకిల్ ఈ రోజులలో ఏమో కానీ స్కూటర్ అయితే ప్రతి ఒక్క ఇంటికి ఉంటుంది. సో స్కూటర్ లేదా మోటార్ సైకిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది నేను పెట్టుకున్నా, నాకున్నది కాబట్టి. మీకు స్కూటర్ ఉంటే స్కూటర్ పెట్టుకోండి, లేకపోతే సైకిల్ ఉంటే సైకిల్, రెండు ఉంటే రెండు, అసలు ఏం లేకపోతే ఏమి లేవని పెట్టుకోండి. కారు జీపు వ్యాన్ ఏమైనా ఉన్నాయా? ఉంటే పెట్టుకోరు, లేకపోతే లేదు. నేనైతే లేదని పెట్టుకున్నా, లేదు కాబట్టి లేదని పెట్టుకున్నా. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏం యూజ్ చేస్తారు? బియ్యం తింటారా? గోధుమలు తింటారా? జొన్నలు తింటారా? సజ్జల, మొక్కజొన్నల, ఇతరాల? సో నేనైతే బియ్యమే తింటా, ప్రతి నెల రెగ్యులర్గా అవే వాడతా కాబట్టి అవే. ఓకే. సో మొత్తానికైతే ఈ స్టేజ్ నుంచి వెళ్ళి మన యొక్క కుటుంబం యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని ఇక్కడ సేవ్ అండ్ తదుపరి అనే దాని మీద బ్లూ కలర్ మీద కింద క్లిక్ చేస్తున్నా. సో ఖచ్చితంగా కొనసాగించాలనుకుంటున్నారా? ఎస్ మీద టచ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మొత్తం 6 స్టెప్పులు అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో ప్రివ్యూ మొత్తానికి మళ్ళొకసారి చూపిస్తున్నారు ఇప్పటిదాకా మీరు ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్. సో ఈ మొత్తానికైతే ప్రివ్యూ మనకి రావడం అయితే జరుగుతుంది. ఒక్కసారి ఈ ఎంట్రీ చేసిన 1 నుంచి 6 స్టెప్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్లో ఎంట్రీ చేసినటువంటి ప్రివ్యూ అంతా డీటెయిల్స్ అంతా కూడా ఒకసారి మనకు కనబడతాయి. ఒకసారి చెక్ చేసుకోండి 1-2 సార్లు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫైనల్గా ఓకే ఉన్నాయని మీరు అనుకుంటే నిర్ధారించి సమర్పించండి, గ్రీన్ కలర్ మీద టచ్ చేయండి. నా అయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి నిర్ధారించి సమర్పించండి అనే మీద క్లిక్ చేస్తున్నా. సో తుది సమర్పణ తర్వాత సమర్పించిన డేటాలో ఎటువంటి మార్పు సాధ్యం కాదు, మీరు ఖచ్చితంగా కొనసాగించాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సో ఇక్కడ వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్లో ఎటువంటి మళ్ళీ తప్పులను సవరించడం, మళ్ళీ లాగిన్ అవ్వడం ఇట్లాంటి ఏం లేదు అని అంటుంది. సో కొనసాగించమంటారా? ఎస్.
అయిన కాడికి డీటెయిల్స్ పర్ఫెక్ట్గా సేవ్ అయినాయి అని అంటుంది. సో విజయవంతంగా సమర్పించబడింది మన స్వీయ. మనకు ఒక మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది. సో విజయవంతంగా సమర్పించబడింది మీ స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎస్సీ ఫారం విజయవంతంగా సమర్పించబడింది. మీ స్వీయ గణన ఐడి ఎస్సీ ఐడి అని మనకు ఒక ఐడి అయితే రావడం అయితే జరిగింది. మీ హెచ్ఎల్ఓని పూర్తి చేయడానికి ఈ ఎస్సీ ఐడిని ఎన్యూమరేషన్తో షేర్ చేయగలరని మీరు అభ్యర్థించబడ్డారు. ఇలా చేయని పక్షంలో ఎన్యూమరేటర్ కొత్త ఎన్యూమరేషన్ చేపట్టాల్సి రావచ్చు. ఓకే, ఈ ఐడి మనం వాళ్ళతో షేర్ చేయకపోతే వాళ్ళు మొదటి నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఈ ఎస్సీ ఐడి మీ మొబైల్ నెంబర్కు మరియు మీ ఈమెయిల్ ఐడికి కూడా పంపబడింది అని చెప్తున్నారు. ఓకే, ఇంతే, చాలా సింపుల్. మన తెలంగాణలో మన యొక్క ఏదైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సంబంధించిన మన జనాభా లెక్కలకు సంబంధించింది మొదటి దశ ఏదైతే ఉందో ఇంతే. సో రెండవ దశ కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఏదైతే ఈ నెంబర్ ఉందో దాన్ని కూడా మనకు కాల్ చేసి మనకు సంబంధించిన డౌట్స్ కూడా అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.